ఓకే. సో, అమెజాన్ వెబ్‌సైట్ కదా ఇది. కాంబినేషన్ ఆఫ్ వెబ్ పేజెస్ ఈస్ కాల్డ్ వెబ్‌సైట్ అన్నారు. సో, అమెజాన్ ఈస్ ఎ వెబ్‌సైట్ అండ్ వి హావ్ మల్టిపుల్ పేజెస్ ఇన్ అమెజాన్ వెబ్‌సైట్. హోమ్ పేజ్, కార్ట్ పేజ్, ఆ పేజ్ ప్రొడక్ట్స్ పేజ్, షూ పేజ్ ఇలా చాలా పేజెస్ ఉంటాయి. యూ కాంట్ ఈవెన్ టెల్ ది నంబర్. ఓకే. సో, ఈ వెబ్ డెవలప్‌మెంట్‌గా ఆర్ రియాక్ట్ జేఎస్ నేర్చుకోవడం వల్ల నువ్వు ఇలాంటి వెబ్‌సైట్స్ క్రియేట్ చేయొచ్చు. వెబ్‌సైట్స్ కానీ, వెబ్ పేజెస్ కానీ యూ కెన్ క్రియేట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ సీ సమ్ పాపులర్ Netflix or some other popular websites, they're all created using React.js only. Okay, Facebook, Facebook కూడా React JS వాడు క్రియేట్ చేశాడు. నెట్ఫ్లిక్స్ కూడా React JS వాడు క్రియేట్ చేశాడు. వెబ్సైట్ ఉంది నెట్ఫ్లిక్స్ది. యూ కెన్ వాచ్ ఇట్ ఆన్ ద వెబ్సైట్. సో ఇలాంటి కొన్ని పాపులర్ చాలా చేశారు. ఇట్స్ నాట్ అబౌట్ ఓన్లీ నెట్ఫ్లిక్స్ ఆర్ ఫేస్బుక్. చాలా చాలా పాపులర్ వెబ్సైట్స్ దే హావ్ క్రియేటెడ్ యూజింగ్ React JS. సో ఈ రియాక్ట్ జేఎస్ అనేది ఇప్పుడు మార్కెట్లో ఇట్స్ వెరీ యునో ట్రెండీ థింగ్ విచ్ ఈస్ హ్యాపెనింగ్. ఐ వుడ్ సే లైక్ మోర్ జాబ్స్ అవైలబుల్ ఉన్నాయంటే రియాక్ట్ జేఎస్ డెవలపర్స్ మీద ఉన్నాయని చెప్పొచ్చు నేను కంపేర్డ్ టు యాంగులర్ జేఎస్, వ్యూ జేఎస్. సో రియాక్ట్ జేఎస్కి కాంపిటీషన్ అవి. ఇట్స్ లైక్ కార్ ఉంది, 2 కార్లు ఉంటాయి, 2 కంపెనీస్ ఉంటాయి. వాటి యొక్క పర్పస్ ఒకటే, టు మేక్ కార్స్ టు ట్రావెల్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్. బట్ 2 డిఫరెంట్ కంపెనీస్ క్రియేట్ 2 డిఫరెంట్ కార్స్, రైట్? ఎవరిది వాళ్ళు ఎవరి ఫీచర్స్ వాళ్ళకుంటాయి. ఎవరి మోడల్ వాళ్ళకుంటుంది. ది సేమ్ వే ఒక వెబ్ పేజ్‌ని డెవలప్ చేయడానికి 2 లైబ్రరీస్ ఉంటాయి. వన్ ఈస్ రియాక్ట్ జేఎస్ అండ్ వన్ మోర్ ఈస్ కాల్డ్ యాంగులర్. సో కరెంట్ మార్కెట్‌లో కంపేర్డ్ టు యాంగులర్, రియాక్ట్ ఇస్ లైక్ టాప్ టాప్‌లో ఉంది. ఓకే. ఫైన్. సో దిస్ ఈస్ ది ఓవర్‌వ్యూ. లైక్ రియాక్ట్ జేఎస్ వల్ల మీరొక వెబ్ పేజ్ ఆర్ వెబ్‌సైట్‌ని డెవలప్ చేయొచ్చనమాట. దట్ ఈస్ ది ఔట్‌కమ్. ఓకే. సో రియాక్ట్ జేఎస్ వల్ల ఇది డెవలప్ చేయొచ్చు. బట్ రియాక్ట్ జేఎస్ నేర్చుకోవాలంటే ఏం కావాలి? లైక్ బేసిక్స్ నుంచి నేర్చుకోవాలి కదా! లైక్ నాకు ముందేమైనా వచ్చుండాలా? అదర్‌వైజ్ ఇదేమైనా ఉండాలా అంటే ఏం అవసరం లేదు. డజంట్ రిక్వైర్ ఎనీథింగ్. ఆల్రెడీ ఆల్రెడీ ఇఫ్ యూ ఆర్ అవేర్ ఆఫ్ కాన్సెప్ట్స్ అవేర్ అయి ఉంటే ఇట్ వుడ్ బి మోర్ ఈజీ ఫర్ యూ టు లెర్న్. కాన్సెప్ట్స్ అవేర్ లేదు, దిస్ ఇస్ ది ఫస్ట్ టైమ్, ఫస్ట్ లాంగ్వేజ్, ఎవ్రీథింగ్ ఫస్ట్, సీఎస్‌సి కోర్స్‌లోనే ఫస్ట్ అంటే మాత్రం మీరు డైలీ కొంచెం ఎక్కువ టైమ్ ఇన్వెస్ట్ చేయాలి. ఓకే. సో యూ హావ్ టు లిసన్ టు ది క్లాస్ 3, 4 అవర్స్. తర్వాత మీరు అడిషనల్‌గా మీరు ఇన్వెస్ట్ చేయాలన్నమాట. అప్పుడు యూ కెన్ ఏబుల్ టు క్యాచ్ ఇట్ అప్. ఓకే. దట్ ఈస్ వన్ థింగ్. బట్ ఇట్ ఈస్ నాట్ డిఫికల్ట్ టు లెర్న్. ఫైన్. సో రియాక్ట్ జేఎస్‌లో రియాక్ట్ జేఎస్ రావాలంటే ఫస్ట్ థింగ్ యూ హావ్ టు నో జావాస్క్రిప్ట్. జావాస్క్రిప్ట్ రావాలి. అండ్ వాట్ ఈస్ జావాస్క్రిప్ట్? ఇట్స్ ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఆర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అండ్ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ అంటారు. ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అండ్ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ ఏంటిది? జావాస్క్రిప్ట్. ఫైన్. సో జావాస్క్రిప్ట్ ఒకటి వస్తే సరిపోతుందంటే లేదు. సో యూ ఆల్సో హ్యావ్ టు లెర్న్ హెచ్‌టిఎంఎల్ అండ్ సిఎస్ఎస్. హెచ్‌టిఎంఎల్ అండ్ సిఎస్ఎస్ కూడా రావాలి. హెచ్‌టిఎంఎల్ ఇస్ ఎ మార్కప్ లాంగ్వేజ్. Don't worry about the terms. I'll explain everything. Okay. HTML is a markup language. So fine. So before going into HTML and CSS, JavaScript దగ్గరికి వద్దాం మనం. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ థింగ్. జావాస్క్రిప్ట్ అంటే ఏంటి? ఇట్స్ ఎ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కదా! I'll tell you one thing. I'll ask just one simple question. What is program?
ఎనీవన్ లైక్ ఆల్రెడీ అవేర్ ఉన్న వాళ్ళు ట్రై చేయండి ఆన్సర్. వాట్ ఈస్ ప్రోగ్రామ్? ఎలా ఆన్సర్ చేస్తారు మీరు ఈ క్వశ్చన్కి? ఇఫ్ వాట్ ఈస్ ప్రోగ్రామ్ అని ఎవరైనా అడిగితే హౌ డు యూ ఆన్సర్ ఇట్? సారీ, someone has unmuted. Mahesh, నీ వాయిస్ బ్రేక్ అవుతుంది. You can message in the chat. వాట్ ఈస్ ప్రోగ్రామ్ అంటే ఏ విధంగా ఆన్సర్ చేస్తారు? ఆల్రెడీ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ట్రై చేయొచ్చు. దర్ ఇస్ నథింగ్ రాంగ్ హియర్. తప్పు చెప్పిన పర్లేదు. సారీ సారీ వెంకటాద్రి, యు ఆర్ సేయింగ్ సంథింగ్. ప్రోగ్రామ్ అంటే ఏం లేదు. ప్రోగ్రామ్ ఈజ్ నథింగ్ బట్ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్. ప్రోగ్రామ్ అంటే set of instructions is called program. Set of instructions that computer. Perfect, say perfect. So program is nothing but set of instructions. So ఈ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ నువ్వు సిస్టమ్కి ఇచ్చినప్పుడు ఇట్స్ లైక్ నువ్వు సిస్టమ్కి ఒక ప్రోగ్రామ్ ఇచ్చావు ఎగ్జిక్యూట్ చేయడానికి. సింపుల్ థింగ్. సో ఎవ్రీ కాన్సెప్ట్ కానీ ఎవ్రీ లాంగ్వేజ్ రన్స్ ఆన్ దిస్ బేసిక్ థింగ్ ప్రోగ్రామ్ అంటే సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్. ఇన్స్ట్రక్షన్స్ అంటే ఏంటి? సమ్ సింపుల్ థింగ్. ఇంగ్లీష్ డెఫినేషన్ తీసుకుంటే ఇన్స్ట్రక్షన్ అంటే ఏంటి? ఒక టాస్క్ ఇవ్వడం, పర్టికులర్లీ వచ్చిన టాస్క్ కానీ ఇన్స్ట్రక్ట్ చేసి అది చేయి ఇది చేయని చెప్పడం, నార్మల్ ఇంగ్లీష్ డెఫినేషన్. అలా సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ని ప్రోగ్రామ్ అంటారు. సో కంప్యూటర్కి నువ్వు ఏ ప్రోగ్రామ్స్ ఇస్తావు? కంప్యూటర్కి ఇన్స్ట్రక్షన్స్ ఏమి ఇస్తావు? సో కంప్యూటర్కి ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్ ఏంటి? ఆ ఫైల్ ఓపెన్ చేయి, ఆ ఫైల్లో ఈ లెటర్ ఉందా లేదా చెక్ చేయి, ఈ వర్డ్ ఉందా లేదా చెక్ చేయి, లేకపోతే బ్రౌజర్ ఓపెన్ చేయి, అది ఓపెన్ చేయి, అది ఇది అని చెప్పి యూ హ్యావ్ సమ్ ఇన్స్ట్రక్షన్స్ ఏదైతే నీ కంప్యూటర్ ఫాలో అవ్వాలని అనుకుంటున్నావు. సో ఈ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అన్నిటిని మనం కంబైన్ చేసి ఒక ఫైల్ ఆర్ ఫోల్డర్స్ క్రియేట్ చేస్తే అది ప్రోగ్రామ్. ఈ సెట్ ఆఫ్ ప్రోగ్రామ్స్ ఏవైతే ఉంటాయో, సో వాట్ ఈస్ ప్రోగ్రామ్? సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్. ఓకే, తర్వాత సెట్ ఆఫ్ ప్రోగ్రామ్స్ is called software. Okay, set of instructions is called program. Set of programs is called software. Now software అంటే చాలా ప్రోగ్రామ్స్ ఉంటాయి. అది చేయి ఇది చేయి, ప్రోగ్రామ్ టు రన్ సంథింగ్, ప్రోగ్రామ్ టు ప్లే మూవీ, ప్రోగ్రామ్ టు టేక్ రివ్యూ, ప్రోగ్రామ్ టు యాడ్ కమెంట్, ప్రోగ్రామ్ టు లైక్ కమెంట్, ఇలా చాలా ప్రోగ్రామ్స్ అన్నిటిని మనం కంబైన్ చేస్తే దట్ ఈస్ కాల్డ్ సాఫ్ట్వేర్. ఓకే, ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ అనేది ఒక సాఫ్ట్వేర్, ఫేస్బుక్ అనేది ఒక సాఫ్ట్వేర్, చాలా ఉంటాయి సాఫ్ట్వేర్స్ అనేవి. ఓకే, సో మన జావా స్క్రిప్ట్ అనేది ఇట్స్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఫస్ట్ థింగ్. సో ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యొక్క పర్పస్ ఏంటి? వాట్ ఈస్ ది పర్పస్ ఆఫ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్? ఇట్స్ ఇన్స్ట్రక్షన్స్ మనం ఇవ్వాలి, కంప్యూటర్కి ఇవ్వాలి. ఓకే దినేష్, మీరు సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ కంప్యూటర్కి ఇవ్వాలన్నారు కదా, ఐ జస్ట్ రైట్ దెమ్ ఇన్ ఇంగ్లీష్. అక్కడే ప్రాబ్లమ్. కంప్యూటర్ డజంట్ అండర్స్టాండ్ అవర్ లాంగ్వేజ్, ఇంగ్లీష్ కానీ ఎనీథింగ్, ఎనీ లాంగ్వేజ్ మనకి కంప్యూటర్స్కి అర్థం అవ్వదు. ఎగ్జాక్ట్లీ సార్. సో ఓన్లీ మిషన్ లాంగ్వేజ్ ఒకటే అర్థమవుతుంది. యూనో, సో సింపుల్గా చెప్పాలంటే కంప్యూటర్స్ ఓన్లీ అండర్స్టాండ్ జీరోస్ అండ్ వన్స్. జీరోస్ అండ్ వన్స్ మాత్రమే కంప్యూటర్కి అర్థమవుతుంది, నథింగ్ ఎల్స్. సో ఇప్పుడు నువ్వు రాసే ఇన్స్ట్రక్షన్స్ ఏవైతే ఉంటాయో, సో ఇప్పుడు నీ బ్రెయిన్లో కొన్ని సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు నువ్వు ఒక ప్రోగ్రామ్ క్రియేట్ చేయాలనుకుంటా. ఫర్ ఎగ్జాంపుల్, రైట్ ఏ ప్రోగ్రామ్ టు క్యాలిక్యులేట్ సమ్ ఆఫ్ 2 నెంబర్స్. నా కంప్యూటర్కి ఒక ప్రోగ్రామ్ రాయాలనుకుంటున్నాను. సో ఆ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అయినప్పుడల్లా 2 నెంబర్స్ యొక్క సమ్ చేయాలి. సింపుల్ ప్రోగ్రామ్, వెరీ ఈజీ. సో ఈ ప్రోగ్రామ్కి ఇన్స్ట్రక్షన్స్ ఎలా ఇస్తాను కంప్యూటర్కి? కంప్యూటర్కి ఎలా ఇస్తావు? స్టోర్ 1 నెంబర్
store second number 5, store first number or first number. Store first number which is 10. తర్వాత ఏం చేస్తావు, add first and second equal to n plus 5 అని, తర్వాత the answer equal to something ఇలా రాస్తాం ఇంగ్లీష్ లాంగ్వేజ్లో. అయితే దిస్ ఇస్ ఇంగ్లీష్ లాంగ్వేజ్, బట్ ఐవ్ టోల్డ్ యూ దిస్ ఈస్ నాట్ సంథింగ్ విచ్ కంప్యూటర్స్ కెన్ అండర్స్టాండ్. నువ్వు స్టోర్ ఫస్ట్ నెంబర్ 10 అంటే అది స్టోర్ చేసుకోదు, స్టోర్ సెకండ్ నెంబర్ 5 అంటే అది స్టోర్ చేసుకోదు, ఇలా యాడ్ చేయంటే అది యాడ్ చేయదు. సో దీనికి ఒక పర్టికులర్గా చెప్పాలి మనం, ఒక లాంగ్వేజ్లోనే నువ్వు కమ్యూనికేట్ చేయగలుగుతావు కంప్యూటర్కి. ఆ లాంగ్వేజే మనకి ఇక్కడ జావాస్క్రిప్ట్. JavaScript is a programming language used to communicate with computers and allows us to write programs. Okay, simple thing. ఓకే, సో తర్వాత జావాస్క్రిప్ట్ అంటే ఇట్స్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో మన కంప్యూటర్తో కమ్యూనికేట్ అవ్వడానికి తీసుకున్నాం 10. సో నెక్స్ట్ థింగ్ ఏముంది మనకి, అది నేర్చుకుంటాం. సో జావాస్క్రిప్ట్లో ఇట్స్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, విల్ సీ దట్ టాపిక్స్ లేటర్. తర్వాత ఏంటి, రియాక్ట్ చేసి రావాలంటే జావాస్క్రిప్ట్ రావాలి. తర్వాత ఏంటి, HTML CSS రావాలి. సో HTML అంటే ఏంటి? సో నార్మల్గా సిఎస్సి బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు నాకు చెప్పండి, ఈవెన్ ఇఫ్ యూ హ్యావ్ సీన్ అదర్ డెమోస్ ఆల్సో, అందరు మీకు HTML అంటే ఏం చెప్తారు? HTML ఇస్ ఏ హైపర్టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్ అంటారు అన్న. HTML ఇస్ ఏ హైపర్టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్ అంటారు. ఒక క్వశ్చన్ అడుగుతాను మేము అందరినీ, వాట్ ఈస్ హైపర్టెక్స్ట్? బ్లైండ్గా మనం HTML అంటే హైపర్టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్ అనుకోకుండా, వాట్ ఈస్ హైపర్టెక్స్ట్ అని మీరు ఎప్పుడైనా ఆలోచించారు? దెర్ ఇస్ ఎ రీజన్ వై దే హావ్ చూసన్ దిస్ నేమ్. అంటే టెక్స్ట్ క్లిక్ చేసినప్పుడు నావిగేట్ అవ్వాలన్నమాట, అంటే అనదర్ డాక్యుమెంట్ కి కానీ. అది హైపర్ లింక్. Everything is text in the HTML document. Everything is Text format. Yes, everything is in text format. అది ఓకే, బట్ హైపర్ టెక్స్ట్ అంటే ఏంటి? టెక్స్టింగ్ క్లిక్ చేసినప్పుడు కూడా ఓకే, యువర్ కరెక్ట్. టెక్స్ట్ మీద క్లిక్ చేసినప్పుడు ఏదైతే లింక్ ఉంటుందో యూ వుడ్ రీడైరెక్ట్, ఆ పర్టికులర్ వెబ్సైట్కి రీడైరెక్ట్ అవుతా, అది హైపర్ లింక్. ఓకే, ట్యాగ్స్. ఓకే సునీత, యువర్ లైక్ అలా వచ్చావు, పర్ఫెక్ట్గా అని కాదు, లైక్ ఎలాబరేట్ చేసి చెప్పలేదు, బట్ ట్యాగ్స్ అన్నావంటే సంథింగ్ ఇస్ దేర్, యు నో అబౌట్ Structure the content. స్ట్రక్చర్ ది కంటెంట్. ఓకే, అలా కూడా చెప్పొచ్చు. ఓకే ఓకే, ఫైన్ ఫైన్. ఓకే, మీకు అందరికీ సింపుల్ HTML ఐడియా ఉంది కదా, ఆ HTML డాక్యుమెంట్లో హైపర్ టెక్స్ట్ ఆల్రెడీ ఉంది. హైపర్ టెక్స్ట్ ఇస్ ఆల్రెడీ ఎగ్జిస్ట్. See, simple, I'll tell you. So hypertext ante text which refers to other text, other meaning. Okay, so for example we have h1 ante enti heading. We have p tag ante enti, p ante sorry, p ante paragraph. Okay,
తర్వాత ఐఎంజీ అంటే ఇమేజ్, రైట్? వీ హ్యావ్ ఇలా నేమింగ్ కన్వెన్షన్స్ అవి ఇవి ఉన్నాయి మన దగ్గర. ఓకే, గ్రేట్. సో ఇప్పుడు మనం ఎవ్రీ టైమ్ వీ కెనాట్ యూజ్ హెడింగ్ కదా. ఎవ్రీ టైమ్ నేను ఇలా నాకు హెడింగ్ కావాలి అనుకున్నప్పుడు ఐ కెనాట్ రైట్ ఇన్ దిస్ వే, రైట్? హెడింగ్ అని పెట్టి రాయలేము కదా. సో ఇలా హెడింగ్ అని ఫుల్ నేమ్ మనం యూజ్ చేయకుండా ఒక షార్ట్ ఫామ్ ఆర్ ఒక షార్ట్ వేగా రాసే దానికి మనం H1 ట్యాగ్ యూజ్ చేస్తాం. సో ఇక్కడ ఈ కేసులో వి కాల్ దిస్ H1 యాజ్ హైపర్ టెక్స్ట్ విచ్ ఇస్ రిఫరింగ్ టు అనదర్ థింగ్. సో ఇది దేని రిఫర్ చేస్తుంది? H1 అనేది హెడ్డింగ్ రిఫర్ చేస్తుంది. నార్మల్లీ హెచ్ అంటే యూ హ్యావ్ హండ్రెడ్స్ ఆఫ్ నేమ్స్ హెచ్ తోటి. బట్ ఇక్కడ మనం ఈ హైపర్ టెక్స్ట్ ద్వారా ఏం చెప్పబోతున్నాం అంటే H1 అంటే ఇట్స్ ఏ హైపర్ టెక్స్ట్ విచ్ ఇస్ రిఫరింగ్ టు అనదర్ విచ్ ఇస్ కాల్డ్ హెడింగ్. సో ఈ సింపుల్ ట్యాగ్స్ అనేవి ఏవైతే ఉన్నాయో దే ఆర్ ఆల్ హైపర్ టెక్స్ట్. HTML లో మన దగ్గర ట్యాగ్స్ ఉంటాయి కదా, H1 ట్యాగ్, P ట్యాగ్, all these tags we call them as hypertext because they refer to another thing. What they refer? H1 is referring to heading, P is referring to paragraph, IMG is referring to image, div is referring to container, span is referring to some other thing. Ala. సో ఇలా ట్యాగ్స్ ని మనం హైపర్ టెక్స్ట్ అంటాం. వాటిని మీకు తెలుసు, బట్ దీన్ని హైపర్ టెక్స్ట్ అంటారని తెలియదు. ఓకే, ఇట్స్ ఇంటర్వ్యూ క్వశ్చన్. యాక్చువల్లీ ఇట్స్ ఇంటర్వ్యూ క్వశ్చన్. నన్ను అడిగిన ఇంటర్వ్యూ క్వశ్చన్ అది. మీకు HTML వచ్చి అన్నారు కదా, వాట్ ఈస్ హైపర్ టెక్స్ట్ అన్నారు. సింపుల్ థింగ్. ఐ వాజ్ లైక్, I don't know. Like I told them it's like HTML is hypertext markup language which is useful to create document, which is useful to structure the document అని చెప్పాను. So they have asked hypertext అంటే ఏంటి? Blank. ఎప్పుడుది 4 years back something. So ఆ తర్వాత నుంచి I just understand you have to learn every detail. If you're learning something, every detail you have to look into it, like why, what, when. సో నా కోర్సులో ఎలా ఉండబోతుందంటే అసలు ఎందుకు వాడతాం, ఎప్పుడు వాడతాం, ఎలా వర్క్ అవుతుంది. ఇఫ్ యూ ఏబుల్ టు ఆన్సర్ దిస్ 3 క్వశ్చన్స్ ఫర్ దట్ పర్టికులర్ కాన్సెప్ట్, మీకు ఆ కాన్సెప్ట్ పర్ఫెక్ట్ వచ్చేసినట్టే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ HTML ఉంది. HTML ఎందుకు వాడతాం? దానికి మీకు ఆన్సర్ రావాలి. ఎప్పుడు వాడాలి? దానికి మీకు ఆన్సర్ రావాలి. ఎందుకు వాడాలి? దానికి కూడా మీకు ఆన్సర్ రావాలి. వై, వాట్, వెన్ అంటాం. సో ఇలా ఈ క్వశ్చన్స్ కన్నిటికి మీకు ఆన్సర్ వచ్చిందంటే మీరు ఆ పర్టికులర్ కాన్సెప్ట్ యూ కెన్ you're like, okay, you're good at that particular concept. Okay, great. So అందరికి I hope everybody is aware of HTML అనుకుంటున్నాను నేను. Do we have anyone who's like HTML కూడా ఫస్ట్ టైం వింటున్నారు అని ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? I just need confirmation అంతే. Fine, I hope no one is there. See, HTML ఎందుకు వాడతాం? ఫస్ట్ ఆఫ్ ఆల్ పర్పస్ ఏంటి? ఫస్ట్ HTML purpose. HTML is a hypertext markup language in which it is useful to structure your web page. సో మన టాస్క్ ఏంటి? వెబ్సైట్ క్రియేట్ చేయడం. వెబ్సైట్ అంటే ఏంటి? వెబ్ పేజెస్, కాంబినేషన్ ఆఫ్ వెబ్ పేజెస్. ఇప్పుడు ఒక వెబ్ పేజ్ క్రియేట్ చేయాలంటే నాకు కావాల్సిన ఫస్ట్ థింగ్ ఏంటిది? ఐ హావ్ టు లెర్న్ HTML. సో ఈ HTML ద్వారా వెబ్ పేజ్ ఎలా క్రియేట్ చేస్తామంటే, HTML ఏంటి? ఇట్స్ ఏ డాక్యుమెంట్. ఫస్ట్ థింగ్, డాక్యుమెంట్లో యూ రైట్ సమ్ కోడ్. ఆ కోడ్ రాయడం వల్ల నీకు వెబ్ పేజ్ అనేది క్రియేట్ అవుతుంది. ఓకే, ఫైన్. సో వెబ్ పేజ్లో సింపుల్ థింగ్, వెబ్ పేజ్లో ఏముంటుంది? నార్మల్గా ఒక వెబ్ పేజ్ తీసుకుంటే అసలు ఏముంటుంది వెబ్ పేజ్లో? సో నార్మల్గా వెబ్ పేజ్ ఒక పర్పస్ ఏంటి? మల్టిపుల్ పీపుల్కి చూపించడానికి, బిజినెస్ పర్పస్ కోసం కంపెనీస్ క్రియేట్ చేసుకున్న ఒక మార్కెటింగ్ టెక్నిక్. ఇంకొకటి ఏంటిది? కంపెనీస్కి సేల్స్ అన్ని వెళ్ళడానికి, లేకపోతే యూజర్స్కి ఇంటరాక్ట్ అవ్వడానికి క్రియేట్ చేసిన సాఫ్ట్వేర్ ఆర్ ప్రోగ్రామ్ అనుకోవచ్చు ఈ వెబ్ పేజెస్ ఆర్ వెబ్సైట్స్. సో ఈ వెబ్ పేజెస్ ఆర్ వెబ్సైట్స్ మనం వాడతాం కాబట్టి, సో మనం చూసేది ఏంటి? ఒక వెబ్ పేజ్ చూస్తున్నప్పుడు ఫస్ట్ థింగ్ హెడింగ్ చూస్తాం, దేనికి సంబంధించింది. సో వెబ్ పేజెస్లో ఏమేమి ఉంటాయి?
వెబ్ పేజెస్లో మీరు అబ్జర్వ్ చేస్తే హెడింగ్ ఉంటుంది, తర్వాత ఆ వెబ్ పేజ్ దేనికో అని చెప్పి కొంచెం కంటెంట్ ఉంటుంది, పారాగ్రాఫ్ ఉంటుంది, ఇమేజెస్ ఉంటాయి, వీడియోస్ ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి, రైట్? మెనూస్ ఉంటాయి, ఎస్. సో ఇవన్నీ మనకి ఒక వెబ్ పేజ్లో ఉంటాయి. అది పర్పస్ అదే కదా, వాడు వెబ్ పేజ్ క్రియేట్ చేశాడంటే వాడి గురించి వాడు చెప్పుకోవాలి, మార్కెటింగ్ చేయాలి. నా దగ్గర ఈ ప్రోడక్ట్ ఉంది, నువ్వు కొనుక్కో, నేను ఇంతకు తక్కువకి అమ్ముతున్నాను, నువ్వు కొనుక్కో, అది చేయి, ఇది చేయి, అదర్వైజ్ ఈ మూవీ రిలీజ్ అయింది, యూ హ్యావ్ టు వాచ్, అది రిలీజ్ అయింది, యూ హ్యావ్ టు వాచ్. వెబ్సైట్ ఇన్ ది సెన్స్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఎ బిజినెస్. యూ క్రియేట్ దెమ్ టు అట్రాక్ట్ పీపుల్. సో పీపుల్ని అట్రాక్ట్ చేయాలంటే యూ హ్యావ్ టు యాడ్ హెడ్డింగ్, అది ఎందుకుంది పీపుల్ తెలియాలి, పారాగ్రాఫ్ అసలు ఏంటది పీపుల్ తెలియాలి, ఇమేజెస్ చూపించాలి, నువ్వేమో అమ్ముతున్నావు ఎలా ఉంటాయని, వీడియోస్ చూపించాలి. సో ఒక వెబ్ పేజ్లో ఇవన్నీ ఉంటాయి. సో ఇప్పుడు నేను ఒక వెబ్ పేజ్ క్రియేట్ చేస్తానంటే ఇవన్నీ నాకు కావాలి కదా, ఇవన్నీ నేను చూపించాలి కదా. సో ఇవన్నీ మనం ఏ విధంగా చూపిస్తామంటే HTML డాక్యుమెంట్ ద్వారా వి రైట్ దెమ్ ఆర్ వి డెవలప్ దెమ్. ఎలా? హెడింగ్ యాడ్ చేయడానికి మనకి H1 ట్యాగ్ ఉంటుంది. సో we call this as a tag. Okay, ఇలా. సో ఈ ట్యాగ్ లోపల వాట్ ఎవర్ యూ రైట్, ఫర్ ఎగ్జాంపుల్ అమెజాన్, ఏమవుతుందంటే వెన్ ఎవర్ నీ బ్రౌజర్ ఈ HTML డాక్యుమెంట్ని రన్ ఎవరు చేస్తారు, ఆ డౌట్ కూడా రావాలి మీకు. ఈ HTML డాక్యుమెంట్ ఈజ్ ఎగ్జిక్యూటెడ్ బై యువర్ బ్రౌజర్స్, క్రోమ్, ఫైర్ ఫాక్స్, చాలా ఉంటాయి, ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్, చాలా బ్రౌజర్స్ ఉన్నాయి మన దగ్గర, సఫారీ. సో ఇలా ఈ HTML డాక్యుమెంట్ ఈ ఎగ్జిక్యూట్ చేస్తున్నప్పుడు, ఈ పర్టికులర్ లైన్ ఎగ్జిక్యూట్ చేస్తున్నప్పుడు H1 అంటే హైపర్ టెక్స్ట్, H1 ఇస్ హైపర్ టెక్స్ట్ విచ్ ఇస్ రిఫరింగ్ టు హెడ్డింగ్. కాబట్టి ఈ అమెజాన్ అనే దాన్ని హెడ్డింగ్ లాగా కనిపించడానికి బోల్డ్గా పెద్దగా చేసి చూపిస్తుంది అనమాట. ఓకే, బికాస్ ద పర్పస్ ఆఫ్ హెడ్డింగ్ ఇట్ సెల్ఫ్ ఇస్ టు మేక్ ఇట్ విజిబుల్ బిగ్ అండ్ బోల్డ్. కాబట్టి మనం హెడ్డింగ్ని మనము ఈ విధంగా చూపిస్తున్నాం. తర్వాత నీ అమెజాన్ వెబ్సైట్ గురించి నువ్వు ఏదైనా చెప్పాలనుకుంటున్నావు అంటే నువ్వు పారాగ్రాఫ్లో రాసి చెప్పచ్చు. పారాగ్రాఫ్ ఏ ట్యాగ్ వాడతాం, పీ ట్యాగ్ వాడతాం. సో అమెజాన్ ఇస్ సో అండ్ సో. సో అండ్ సో అని చెప్పి యూ రైట్ ఇట్ అండ్ యూ క్లోజ్ దట్ ట్యాగ్. సో పారాగ్రాఫ్ అంటే ఏంటి? కంటెంట్. సో ఈ కంటెంట్ ఎలా ఉంటుందంటే నీకు రన్ చేసినప్పుడు వెన్ యూ రన్ దిస్ HTML ఫైల్, హెడ్డింగ్కి పెద్దగా బోల్డ్గా వస్తుందని చెప్పాను కదా. పారాగ్రాఫ్కి ఎలా వస్తుంది? కొంచెం చిన్న లెటర్స్లో, కొంచెం బోల్డ్గా కాకుండా నార్మల్ ఫాంట్లో వస్తుంది అనమాట. తర్వాత ఇమేజ్ యాడ్ చేయాలనుకుంటున్నావు అనుకుని వెబ్ పేజ్కి, నువ్వు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యువర్ సెల్లింగ్ షూస్, స్నిక్కర్స్ అమ్ముతావు అనుకుంటున్నావు. సో స్నిక్కర్స్కి సంబంధించిన ఇమేజ్ యాడ్ చేస్తావు. ఎలా యాడ్ చేస్తావు? స్నిక్కర్స్, తర్వాత ఇమేజ్ ట్యాగ్లో యూ హ్యావ్ సోర్స్ అని చెప్పి ప్రాపర్టీ ఉంటుంది. తర్వాత నీ ఇమేజ్ ఒకవేళ నీ సిస్టంలోనే ఉంటే యూ గివ్ దమ్ పాత్. ఇక్కడ సో అండ్ సో దాంట్లో ఐ హ్యావ్ షూ ఇమేజ్ ఉందని చెప్పి యూ విల్ యాడ్ దట్. తర్వాత ఆటో క్లోజింగ్ ట్యాగ్ ఇమేజ్ అనేది విల్ డిస్కస్ ఇట్, యూ డోంట్ హ్యావ్ టు వరీ. HTML లో మనకి సెల్ఫ్ క్లోజింగ్ ట్యాగ్ ఉంటుంది, ఓపెన్ ట్యాగ్, క్లోజ్ ట్యాగ్ ఉంటుంది, చాలా ఎలిమెంట్స్ ఉంటాయి, వీడియోకి సంబంధించిన ఎలిమెంట్స్ ఉంటాయి, యూట్యూబ్ వీడియోస్ యాడ్ చేయొచ్చు, చాలా ఉంటాయి. లైక్ దే ఆర్ మెనీ. ఒక వెబ్ పేజ్కి కావాల్సినవన్నీ ఉంటాయి. ఓకే, డన్, బాగుంది, దిస్ ఆల్ గుడ్. వెబ్ HTML ఇస్ లైక్ టు స్ట్రక్చర్, లైక్ యూనో హెడ్డింగ్ ఉండాలి, పారాగ్రాఫ్ ఉండాలి, అన్ని పీసెస్ని అలా నువ్వు వెబ్ పేజ్లో పెట్టేస్తున్నావు, సింపుల్ థింగ్. బట్ అవన్నీ ఒక పర్టికులర్ ఆర్డర్లో ఉండాలి కదా, పర్టికులర్ స్టైల్లో ఉండాలి, పర్టికులర్ షేప్లో ఉండాలి. ఇప్పుడు ఇమేజ్ పెట్టావు, ఆ ఇమేజ్ అన్ని ఒక బాక్స్ లోపల వస్తుంది, ఒక బాక్స్ లాగా వస్తుంది నువ్వు HTML వాడితే. కానీ మీరు అమెజాన్లో కానీ ఇంకెక్కడ చూస్తే కొన్ని సర్కిల్లో ఉంటాయి, కొన్ని ఓవల్లో ఉంటాయి, చాలా చాలా డిఫరెంట్ షేప్స్లో ఉంటాయి ఇమేజెస్ అనేవి. వీడియోస్ అనేవి పెద్దగా ఉంటాయి, చిన్నగా ఉంటాయి, టెక్స్ట్ కూడా కొంచెం కలర్ వేరే ఉంటుంది. HTML ద్వారా అవన్నీ రావు. HTML ఇస్ లైక్ సింపుల్ స్ట్రక్చర్. ఒక బిల్డింగ్ కట్టడానికి ఏదైతే కావాలో స్లాబ్ వేస్తుంది, వాల్స్ పెడుతుంది, మెట్లు పెడుతుంది, అంతే స్ట్రక్చర్ ఉంటుంది. CSS అనేది ఏం చేస్తుందంటే హైట్ ఎంత ఉండాలి, విడ్త్ ఎంత ఉండాలి, కలర్ ఏది ఉండాలి, ఫాంట్ ఏ సైజ్ ఉండాలి, ఫాంట్ ఫ్యామిలీ ఏది ఉండాలి, యూనో మళ్ళీ ఇమేజ్ ఎలా ఉండాలి, బ్లర్ ఉండాలా, లేకపోతే యూ కెన్ ఆల్సో హ్యావ్ దిస్ ఫీచర్, ఇమేజ్ మీరు బ్లర్ చేయొచ్చు, ఫిల్టర్స్ యాడ్ చేయొచ్చు, బ్లాక్ అండ్ వైట్ చేయొచ్చు, మెనీ థింగ్ వీ కెన్ డూ. సింపుల్గా చెప్పాలంటే HTML ఈస్ ఫర్ స్ట్రక్చరింగ్ ది వెబ్సైట్,
వెబ్సైట్ స్ట్రక్చర్ చేయడం అంటే ఆ పీస్ ఈ పీస్ అన్ని పీసెస్ తీసుకొచ్చి అలా పెట్టేసాం మనము, పారాగ్రాఫ్, ఇమేజ్ అన్ని. సిఎస్ఎస్ ద్వారా ఆర్గనైజ్డ్గా ఇది ఇక్కడ ఉండాలి, ఇది ఇక్కడ ఉండాలి, దిస్ హ్యాస్ టు ఆక్యుపై దిస్ మచ్ విత్. ఓకే, ఇలా ఆర్గనైజ్డ్గా యూనో ఇక్కడ ఒక నావ్ సెక్షన్ ఉండాలి, ఇక్కడ ఒక హోమ్ సెక్షన్ ఉండాలి, దీంట్లోనే ఇమేజెస్ ఉండాలి, ఇమేజెస్ అన్ని సేమ్ విడ్త్లో ఉండాలి. ఓకే, ఈ విధంగా మనం సిఎస్ఎస్ ద్వారా అచీవ్ చేసాం అనమాట. సో రియాక్ట్ జేఎస్ అంటే ఇట్ సెల్ఫ్ పర్పస్ ఏంటి, వెబ్సైట్స్ క్రియేట్ చేయడం కానీ వెబ్ పేజెస్ క్రియేట్ చేయడం కానీ. సో మనం ఫస్ట్ థింగ్ నేర్చుకుంటాం ఏంటంటే HTML అండ్ సిఎస్ఎస్. ఈవెన్ ఇఫ్ యూఆర్ అవేర్ ఆల్సో మీకు కొన్ని కొత్త థింగ్స్ నేర్చుకుంటారు. విల్ నాట్ టేక్ టూ మచ్ టైమ్ ఇన్ దిస్ థింగ్ బికాస్ ఇట్స్ చాలా సింపుల్ టాపిక్. ఇట్స్ లైక్ మీరు కూడా నేర్చుకోవచ్చు ప్యారలల్గా, అర్థమైపోయే టాపిక్ ఈజీలీ. ఓకే, సో HTML and CSS topics, we'll discuss it. We'll invest only 1.5 week or 2 weeks ఇక్కడ అంతే. ఓకే, ఆల్రెడీ మీకు వచ్చు అంటే మీరు క్లాస్లో బ్యాచ్లో జాయిన్ అయిన తర్వాత లాస్ట్ ఎవ్రీ స్టూడెంట్ ఆల్రెడీ వచ్చు అంటే వీ కెన్ స్కిప్ దిస్ 2 weeks, వీ కెన్ ఇన్వెస్ట్ మోర్ టైమ్ ఆన్ జావా స్క్రిప్ట్ అండ్ రియాక్ట్. బట్ జస్ట్ చెప్తున్నాను, ఒకవేళ మీకు HTML CSS కూడా లేదు, నాకు అది కూడా చెప్పండి సార్ అంటే I'm just giving you the time. ఎన్ని రోజులు చెప్తాను నేను మీకు అని. 2 weeks అయితే మినిమం పడుతుంది. ఓకే, తర్వాత HTML CSS నేర్చుకున్న తర్వాత నీ వెబ్సైట్కి అన్నీ వచ్చేసాయి, కలర్స్ వచ్చాయి, ట్యాగ్స్ వచ్చాయి, ఇమేజ్ వచ్చింది, పారాగ్రాఫ్ వచ్చింది, ఎవ్రీథింగ్ వచ్చింది. బట్ జావా స్క్రిప్ట్ ఎందుకు వెబ్సైట్కి? ఎవరైనా చెప్పగలుగుతారా? ఒక వెబ్ పేజ్కి ఆర్ వెబ్సైట్కి HTML and CSS ఉంది, జావా స్క్రిప్ట్ పర్పస్ ఏంటి? Interactions, okay, good point. Dynamic data, exactly. Okay, great. See, ఒక వెబ్ పేజ్ ఆర్ వెబ్సైట్ క్రియేట్ చేసినప్పుడు మనకు డేటా అనేది యూ కెనాట్ మేక్ ఇట్ స్టాటిక్ అంటే నువ్వు HTML పేజ్లో నువ్వు క్రియేట్ చేస్తున్నప్పుడు పీటాగ్ పెట్టి క్రియేట్ చేస్తున్నప్పుడు పీటాగ్ పెట్టి ఏదైతే డేటా రాస్తావో ఆ డేటా అనేది అందరి యూజర్స్కి అదే డేటా చూపించలేవు కదా నువ్వు. ఫర్ ఎగ్జాంపుల్, ఐ లైక్ సంథింగ్, Ravi likes something. Ravi is interested in buying sneakers. I'm interested in buying clothes. Okay, so we both have different interests. So మా ఇద్దరికి నువ్వు వేరే వేరే డేటా చూపించాలి. సో యూ కెనాట్ రైట్ ఫిక్స్డ్ డేటా HTML డాక్యుమెంట్లో. ఈ ఫిక్స్డ్ డేటాను రాయలేవు, రైట్? సో ఇలాంటి కేసెస్లో నీ డేటా అనేది చేంజ్ అవుతూ ఉండాలి. పర్సన్కి బట్టి నీ డేటా అనేది మారుతూ ఉండాలి, యూజర్ బట్టి డేటా మారుతూ ఉండాలి. సో దానికి ఏం చేస్తామంటే కస్టమైజ్ డేటా అంతా ఏ ఇంట్రెస్ట్, ఏ పర్సన్కి కావాల్సిన ఇంట్రెస్ట్, ఆ పర్సన్కి కావాల్సిన కస్టమైజ్డ్ డేటా ఎవ్రీథింగ్ అనేది మనము సర్వర్స్లో స్టోర్ చేసుకుంటాం. ఓకే, సర్వర్స్లో ఈ స్టోర్ దెమ్. జస్ట్ గివ్ మీ ఎ సెకండ్. సర్వర్స్లో స్టోర్ చేసుకుంటాం అనమాట. సర్వర్ అంటే ఏంటి? సింపుల్. సర్వర్ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలా? సర్వర్ అంటే ఇట్స్ ఎ కంప్యూటర్ విచ్ స్టోర్స్ డేటా, డజంట్ హ్యావ్ డిస్ప్లే. సింపుల్. సర్వర్ ఇస్ నథింగ్ బట్ ఇట్స్ ఎ కంప్యూటర్. అది కూడా కంప్యూటరే, ఇట్స్ నాట్ నథింగ్ సంథింగ్. సర్వర్ ఇస్ ఆల్సో ఏ కంప్యూటర్, దానికి డిస్ప్లే ఉండదు అంతే. ఇప్పుడు మీ దగ్గర ఉన్న ల్యాప్టాప్ని కూడా మీరు సర్వర్గా మార్చుకోవచ్చు. ఓకే, సింపుల్. సో సర్వర్ ఇస్ సమ్ బిగ్ హార్డ్వేర్, ఓకే, ఉంటాయి విచ్ స్టోర్స్ డేటా. దానికి జస్ట్ డిస్ప్లే ఉండదు అంతే, డిస్ప్లే, కీబోర్డ్ ఇవన్నీ ఉండవు. దానిలో నువ్వు డేటా స్టోర్ చేసుకుంటా. సో జావా స్క్రిప్ట్ లాంగ్వేజ్ వాడి ఒక్కొక్క యూజర్కి ఏ డేటా అయితే చూపించాలో పర్సనలైజ్డ్ డేటా, డైనమిక్ డేటా అనేది చూపించు. ఇంకొకటి ఏంటంటే దిస్ ఇస్ ది సెకండ్ థింగ్. ఫస్ట్ మెయిన్ థింగ్ ఏంటంటే మీరు ఒక వెబ్సైట్ క్రియేట్ చేసినప్పుడు మీకు ఏముంటాయి, యూ హ్యావ్ నావ్ సెక్షన్, బేసిక్ లేఅవుట్. ఇది ఓకే, లేఅవుట్ అంటే ఏంటి? ఒక స్ట్రక్చర్. ఇప్పుడు బిల్డింగ్కి బేసిక్ స్ట్రక్చర్ ఏంటి? స్లాబ్ ఉండాలి, వాల్స్ ఉండాలి, మెట్లు ఉండాలి. మీరు ఏ బిల్డింగ్ అని చూసుకోండి, ఇవి కామన్గా ఉంటాయి. ఇవి లేకుండా అసలు ఏది ఉండదు. ఇన్ ద సేమ్ వే ఒక వెబ్సైట్ తీసుకున్నప్పుడు కూడా బేసిక్ లేఅవుట్ అంటే ఈ నావ్ సెక్షన్ ఉండాలంట. మనం తీసుకోవాలి నావ్ సెక్షన్.
విచ్ స్టేస్ ఆల్వేస్ ఎట్ ది టాప్. ఈ nav సెక్షన్ ఎందుకు వాడతామంటే టు నావిగేట్ బిట్వీన్ డిఫరెంట్ పేజెస్. మన దగ్గర వెబ్‌సైట్ అంటే మల్టిపుల్ పేజెస్ ఉంటాయి కాబట్టి యూజర్‌కి ఒక పేజ్ నుంచి ఇంకో పేజ్‌కి నావిగేట్ అవ్వడానికి ఈజీలీ అవైలబుల్ ఉండాలి. ఇలా స్క్రోల్ చేసినా గాని అది టాప్‌లోనే ఉండాలి. ఈజీలీ నావిగేట్ అవ్వడానికి మన వెబ్ పేజెస్ యొక్క లింక్స్‌ని మనం ఇక్కడ ఈ nav సెక్షన్‌లో పెడతాం. ఈజీ టు నావిగేట్ అంతే. ఇది ఎవ్రీ వెబ్ పేజ్‌కి కామన్‌గా ఉంటుంది. ఇప్పుడు మీరు అమెజాన్ తీసుకోండి. అమెజాన్ వెబ్‌సైట్‌లో గూడా ఇఫ్ యూ సీ దే హావ్ దిస్ nav బార్. సీ ఈ nav బార్ ఉంది. అది ఎప్పుడు చూడండి అది టాప్‌లోనే ఉంటుంది ఎప్పుడు. It's easy to navigate, easy to check orders, easy to check cart, easy to check your account details. ఇవన్నీ మీకు పైనే ఉంటాయి కాబట్టి మీరు ఎక్కడికెళ్ళి ఏ స్క్రోల్ చేసినా వెరీ మచ్ ఈజీ టు ఇంటరాక్ట్. సో, అందుకనే ఒక బేసిక్ లేఅవుట్ ఉంటుంది ఎవ్రీ వెబ్ పేజ్‌కి ఆర్ వెబ్‌సైట్‌కి. సో, ఒక వెబ్ పేజ్‌కి nav బార్ ఉంది. అన్నీ ఉన్నాయి. వి హావ్ హోమ్ సెక్షన్, వి హావ్ సమ్ ప్రొడక్ట్స్ ఇలా. ఓకే. సో, ఈ విధంగా ఉంది నీ దగ్గర. సో, ఇప్పుడు కొన్ని బటన్స్ ఉంటాయి. ఇఫ్ యూ అబ్జర్వ్ వి హావ్ సమ్ బటన్స్. లాగిన్ గాని, సైన్ అప్ కానీ చాలా బటన్స్ ఉంటాయి. సో, ఒక బటన్ మీద క్లిక్ చేసినప్పుడు ఎటువంటి యాక్షన్ జరగాలని చెప్పి మనం జావాస్క్రిప్ట్ లాంగ్వేజ్‌తో డిఫైన్ చేయొచ్చనమాట. ఒక బటన్ మీద క్లిక్ చేసినప్పుడు ఎటువంటి యాక్షన్ జరగాలి. ఈ బటన్ మీద క్లిక్ చేసినప్పుడు నా టెక్స్ట్ సైజ్ పెరగాలి. యూ కెన్ రైట్ దట్ యూజింగ్ జావాస్క్రిప్ట్. ఈ బటన్ మీద క్లిక్ చేసినప్పుడు నాకు ఇమేజ్ మారాలి. ఈ బటన్ మీద క్లిక్ చేసినప్పుడు నాకు ఇమేజ్ సైజ్ తగ్గాలి. ఇమేజ్ కలర్ మారాలి. ఎనీథింగ్ మొత్తం నీ హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్‌ని నువ్వు జావాస్క్రిప్ట్‌తో కంట్రోల్ చేయొచ్చు. ఎలా? స్క్రిప్టింగ్ లాంగ్వేజ్‌లో మనకి ఒక కాన్సెప్ట్ ఉంటుంది జావాస్క్రిప్ట్‌లో. ఆ స్క్రిప్టింగ్ అనే కాన్సెప్ట్‌తో మనం కవర్ చేయొచ్చనమాట. సో, ఈ బటన్ క్లిక్ ఈవెంట్స్ కానీ వీటిని ఏమంటాం మనం ఈవెంట్స్ అంటాం. క్లిక్ ఈవెంట్ గానీ, స్క్రోల్ ఈవెంట్ గానీ, టచ్ ఈవెంట్ గానీ, మౌస్ హోవర్ ఈవెంట్ కానీ ఇలా కొన్ని ఈవెంట్స్ ఉంటాయి జావాస్క్రిప్ట్‌లో. ఆ ఈవెంట్స్ ద్వారా మనము మన హెచ్‌టీఎంఎల్ పేజ్‌ని కానీ, డాక్యుమెంట్‌ని కానీ కంట్రోల్ చేయొచ్చు. సారీ. సో, కలర్ మార్చడం కానీ, సైజ్ పెంచడం కానీ ఎనీథింగ్ యూ నేమ్ ఇట్. ఎనీథింగ్ మనం చేయొచ్చు. ఓకే. సో, దిస్ ఈస్ ది అడ్వాంటేజ్ ఆఫ్ జావాస్క్రిప్ట్. ఇప్పుడు కొన్ని థింగ్స్ మీకు వెబ్‌సైట్ ఇలా డిస్‌ప్లే అవ్వంగానే నా ఇమేజ్ టెక్స్ట్ పెరగాలి, సైజ్ పెరగాలి, కలర్ మారాలి అని ఉండదు కదా! యూ వాంట్ దట్ టు డూ ఎప్పుడైతే యూజర్ ఎవరైతే వచ్చి బటన్ మీద క్లిక్ చేస్తాడో, అప్పుడే మీకు ఇవన్నీ చేంజెస్ జరగాలి అని అనుకుంటారో, అలాంటప్పుడు మీరు ఆ పర్టిక్యులర్ ఇన్‌స్ట్రక్షన్‌ని మీరు రాస్తారు. జస్ట్ ఆ బటన్‌కి అలా ఇస్తారు. కానీ అది ఎగ్జిక్యూట్ అవ్వదు. ఎప్పుడు ఎగ్జిక్యూట్ అయితుంది? ఎప్పుడైతే యూజర్ వచ్చి క్లిక్ చేస్తాడో అప్పుడే ఎగ్జిక్యూట్ అయితుంది. సో, దట్ ఈస్ కాల్డ్ ఈవెంట్ లిజనర్స్. ఈవెంట్ లిజనర్స్ అంటే నువ్వు ఆల్రెడీ ఇన్‌స్ట్రక్షన్స్ ఇచ్చావు బటన్‌కి. ఈ బటన్ మీద క్లిక్ చేస్తే ఏమవ్వాలని చెప్పి యూ ఆర్ ఆల్రెడీ గివెన్ దట్ ఇన్‌స్ట్రక్షన్స్ టు ది బటన్. ఈ బటన్ ఫర్ ఎగ్జాంపుల్ అనుకోండి, అస్యూమ్ చేసుకోండి. ఈ బటన్ హాస్ ఇన్‌స్ట్రక్షన్స్ ఇలా. క్లిక్ చేసినప్పుడు ఇమేజ్ ఏదైతే ఉందో దిస్ హాస్ టు ఇంక్రీజ్ టు ఈ ఇమేజ్ అనేది సైజ్ పెరగాలి. దాని యొక్క ఇన్‌స్ట్రక్షన్ అది. సో, ఇన్‌స్ట్రక్షన్ అన్ని ఆల్రెడీ ఇచ్చేసావు. నౌ దిస్ బటన్ ఈస్ లిజనింగ్. ఏం లిజనింగ్ చేస్తుంది? నువ్వు ఎప్పుడు క్లిక్ చేస్తావా అని లిజన్ చేస్తుంది. క్లిక్ చేసిన మూమెంటే ఈ పర్టిక్యులర్ ఇన్‌స్ట్రక్షన్స్ అనేవి ఎగ్జిక్యూట్ అయిపోతే నీ ఇమేజ్ అనేది పెరుగుతుంది. సో, మనకి జావాస్క్రిప్ట్‌లో ఈవెంట్ లిజనర్స్ ఉంటాయి. క్లిక్ ఈవెంట్, స్క్రోల్ ఈవెంట్ ఇవన్నీ ఉంటాయి. విల్ ఆల్సో డూ దట్. ఈ కోర్స్‌లో మనకి అది కూడా కవర్ అయిపోతుంది. ఆబ్వియస్‌లీ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ పార్ట్. ఓకే. సో, ఇదనమాట. ఒక వెబ్‌సైట్‌కి ఆర్ వెబ్ పేజ్ క్రియేట్ కావాల్సిన థింగ్స్ ఇవన్నీ. వీటిలో మనకి సబ్ కాన్సెప్ట్స్ అవి అన్నీ ఉంటాయి. ఆ డేటాబేస్‌కి కనెక్ట్ అవ్వాలంటే ఏ విధంగా కనెక్ట్ అవుతాం? ఆ డేటా ఇస్తే ఏ విధంగా తీసుకుంటాం? ఏ విధంగా రిసీవ్ చేస్తాం? ఇవంతా మనము జావాస్క్రిప్ట్ లాంగ్వేజ్‌లో నేర్చుకుంటాం అనమాట. ఓకే. సో, ఈ హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్, జావాస్క్రిప్ట్ మీకొచ్చిందనుకోండి. ఇట్స్ లైక్ అయిపోయింది. 80% ఆర్ 70% మీకు వెబ్ డెవలపర్ అయిపోయినట్టే మీరు. అంతే. ఈ 3 థింగ్స్ వస్తే మీరు వెబ్ డెవలపర్ అయిపోయినట్టే. రియాక్ట్ ఏంటి దినేష్? పర్పస్ ఏంటి రియాక్ట్? సీ ఈ వెబ్‌సైట్స్ ఏవైతే ఉన్నాయో వెబ్‌సైట్స్ కానీ, వెబ్ పేజెస్ కానీ మీరు హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్, జావాస్క్రిప్ట్ వాడి కూడా క్రియేట్ చేయొచ్చు. రియాక్ట్ లేనిది చేయలేమా అంటే అది అవసరం లేదు. ఈ 3 థింగ్స్ వాడి కూడా మీరు క్రియేట్ చేయొచ్చనమాట. ఇప్పుడు కూడా నువ్వు నెట్‌ఫ్లిక్స్ క్రియేట్ చేయొచ్చు. ఇదే ఈ 3 థింగ్స్ వాడే. కానీ రియాక్ట్ ఎందుకొచ్చిందంటే రియాక్ట్ ఈస్ నథింగ్ బట్ కాంబినేషన్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్. కాంబినేషన్ ఆఫ్ హెచ్‌టీఎంఎల్ అండ్ జావాస్క్రిప్ట్, కాంబినేషన్ ఆఫ్ ఆల్ కాన్సెప్ట్ మనం రియాక్ట్ జేఎస్ అంట. రియాక్ట్ జేఎస్‌లో కూడా మనకి హెచ్‌టీఎంఎల్, జావాస్క్రిప్టే ఉంటుంది. ఆ రెండిటిని కంబైన్ చేసి జేఎస్ఎక్స్ అని చెప్పి వస్తుంది. ఆ జేఎస్ఎక్సే ఉంటుంది. సో, రియాక్ట్ జేఎస్ రావాలంటే మీకు 3 థింగ్స్ వస్తే మీకు రియాక్ట్ జేఎస్ వచ్చేసినట్టే.
కానీ సెపరేట్‌గా ఎందుకు తినేసంటే కొంచెం డిఫరెంట్ వే ఆఫ్ రైటింగ్, కొంచెం డిఫరెంట్ వే ఆఫ్ కాన్సెప్ట్స్ ఉంటాయి అంతే. ఓకే. క్లియర్? మీకేమైనా డౌట్స్ ఉన్నాయా? ఇక్కడ దాకా జరిగిన క్లాస్, ఇప్పుడు దాకా జరిగిన నేను చెప్పిన దాంట్లో డు యూ గైస్ హావ్ ఎనీ డౌట్స్? నో సార్. ఆర్ యూ గోయింగ్ టు స్టార్ట్ ద జావాస్క్రిప్ట్ ఫ్రమ్ ఆబ్వియస్లీ సాయి. జావాస్క్రిప్ట్ మాత్రం బేసిక్స్ నుంచి చెప్తాను. ఫ్రమ్ ఇట్స్ లైక్ చిన్న చిన్న స్టార్టింగ్ దగ్గర నుంచి కండిషనల్ స్టేట్మెంట్స్ దగ్గర నుంచి వేరియబుల్స్ దగ్గర నుంచి స్టోర్ చేసుకునే దగ్గర నుంచి స్టార్టింగ్ నుంచి చెప్తాను జావాస్క్రిప్ట్. జావాస్క్రిప్ట్ ఇస్ అ వెరీ అడ్వాంటేజ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఎందుకు చెప్తాను? మీరు జావాస్క్రిప్ట్ నేర్చుకుంటే ఫ్రంట్ ఎండ్‌లో మీకు ఉపయోగపడుతుంది. బ్యాక్ ఎండ్‌లో కూడా మీరు జావాస్క్రిప్ట్ యూజ్ చేయొచ్చు. తెలుసా? నోడ్ జేఎస్ అని చెప్పి ఉంటుంది మనకి. సో, ఈ జావాస్క్రిప్ట్ నేర్చుకుంటే మీరు ఆ నోడ్ జేఎస్ అనే ఎన్విరాన్మెంట్‌లో కూడా మీరు జావాస్క్రిప్ట్ వాడి బ్యాక్ ఎండ్ క్రియేట్ చేయొచ్చు మీరు. ఇట్స్ వెరీ అడ్వాంటేజ్ లాంగ్వేజ్. ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ అండ్ అడ్వాంటేజ్ లాంగ్వేజ్ అని కూడా చెప్పొచ్చు. సో, అందుకని నేను బేసిక్స్ నుంచి చెప్తాను. ఇట్స్ లైక్ మీకు ఆఫర్ లాగా. ఇది నేర్చుకుంటే యూ ఆల్సో తర్వాత మీరు బ్యాక్ ఎండ్ షిఫ్ట్ అవ్వాలన్నా మీకు ఆల్రెడీ జావాస్క్రిప్ట్ వచ్చు కాబట్టి ఈజీ టు షిఫ్ట్. ఓకే. సో, కోర్స్ ఎలా ఉండబోతుంది? సో, కోర్స్ ఇట్ డిపెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ వాంట్ హెచ్‌టీఎంఎల్ అండ్ సీఎస్ఎస్ అది 2 వీక్స్ ఉంటుంది. అవసరం లేదు సార్. విల్ లెర్న్ ఇట్ దట్ ప్యారలెల్లీ మేము నేర్చుకుంటాం అది అంటే 2 మంత్స్ ఉంటుంది కోర్స్ ఇంకా. ఈ 2 మంత్స్‌లో ఫస్ట్ 3 వీక్స్ ఆర్ 4 వీక్స్ జావాస్క్రిప్ట్ ఉంటుంది. మొత్తం ఎవ్రీథింగ్ ఫ్రమ్ స్క్రాచ్. వేరియబుల్స్ నుంచి, కండిషనల్ స్టేట్మెంట్స్ నుంచి, క్లాసెస్, ఆబ్జెక్ట్స్, అరేస్, ఎవ్రీథింగ్. ప్రామిసెస్, అసింక్ అవైట్, రియాక్ట్ జేఎస్‌కి కావాల్సిన టాపిక్స్ అన్నీ చెప్తాను నేను. ఓకే. 3 ఆర్ 4 వీక్స్ ఉంటుంది. తర్వాత ఇఫ్ యూ ఆర్ లైక్ పర్ఫెక్ట్ లైక్ జావాస్క్రిప్ట్ బాగా అర్థమైందంటే నెక్స్ట్ మంత్ యూ విల్ హావ్ రియాక్ట్. రియాక్ట్ ఉంటుంది. ఓకే. రియాక్ట్ నుండి విల్ లెర్న్ దీస్ థింగ్స్ అనమాట. 1 మంత్ అంతా. 1 మంత్ మొత్తం విల్ లెర్న్ రియాక్ట్. లాస్ట్‌కి మనం ఏం చేయొచ్చు తెలుసా? 1 వీక్ ప్లస్ 7 డేస్ మీకు విల్ డూ 1 ప్రాజెక్ట్. రియల్ వరల్డ్ ప్రాజెక్ట్. ప్లస్ 7 డేస్ ఓన్లీ ఫర్ ప్రాజెక్ట్. విల్ విల్ క్రియేట్ ఇట్ ఫ్రమ్ స్క్రాచ్. విల్ డిప్లాయ్ ఇట్. మీ రెజ్యూమ్‌లో పెట్టుకోండి. యూ కెన్ చేంజ్ యువర్ స్టైలింగ్. మీ అకార్డింగ్‌లీ మీరు మార్చుకోవచ్చు. విల్ క్రియేట్ 1 ఈ-కామర్స్ వెబ్‌సైట్. విల్ క్రియేట్ మన దగ్గర ఫేక్ ఏపీఐస్ చాలా ఉన్నాయి. ఫేక్ ఏపీఐస్ యూజ్ చేసి విల్ క్రియేట్ ది ఈ-కామర్స్ వెబ్‌సైట్ ఇన్ విచ్ వి హావ్ ఆల్ ఫంక్షనాలిటీస్. సెర్చ్ కానీ, ఫిల్టర్ కానీ, సార్ట్ కానీ, యాడ్ టు కార్ట్, చెక్‌ఔట్ పేజ్, లాగిన్ పేజ్, సైన్ అప్ పేజ్ ఎవ్రీథింగ్. ఎవ్రీథింగ్ వి క్రియేట్. అంతా మనం రియాక్ట్ జేఎస్ తోటి చేస్తాం. సో 2 మంత్స్ ఆఫ్ కోర్స్ ఇఫ్ యూ వాంట్ హెచ్‌టీఎంఎల్ అండ్ సీఎస్ఎస్ ప్లస్ 2 వీక్స్. హెచ్‌టీఎంఎల్ అండ్ సీఎస్ఎస్ అవసరం లేదంటే విల్ గెట్ లాస్ట్‌లో 2 మంత్స్ తర్వాత యూ గెట్ ప్లస్ 7 డేస్ ఓన్లీ ఫర్ ప్రాజెక్ట్. Okay, I have some questions. What is the duration of this course? Yes, sir. 2 months plus 7 days. Are we covering Redux? Yes, Ravi. Redux we will cover. It comes under React లోనే మనకు వస్తుంది కాబట్టి Redux కూడా మనం కవర్ చేస్తాం. It's a state management tool. We'll cover that also. Can you explain how to take API contracts? API contracts నాకు అర్థం కాలేదు సార్. లైక్ APIs ఎలా యూజ్ చేయాలంటున్నావా మన ప్రాజెక్ట్‌లో? Yes. Okay, we have some APIs, Sai, like see, ఫేక్ ఏపీఐ అని చెప్పి నేను చూసాను కదా. సో వి హావ్ మెనీ ఫేక్ ఏపీఐస్ ఉన్నాయి మన దగ్గర. ఈ పర్టిక్యులర్ ఎండ్ పాయింట్‌కి నువ్వు హిట్ చేస్తే యూ గెట్ డేటా. సీ నాకు డేటా వచ్చింది. ఐ హిట్ దిస్ ఎండ్ పాయింట్. ఈ పర్టిక్యులర్ ఎండ్ పాయింట్‌కి హిట్ చేశాను నేను. నాకు డేటా వచ్చింది. చాలా ఏపీఐస్ ఉన్నాయి. ఇప్పుడు చూడండి నాకు పోస్ట్‌లు కావాలి. ఈ పర్టిక్యులర్ ఎండ్ పాయింట్‌కి నేను హిట్ చేస్తే ఐ హావ్ గాట్ హండ్రెడ్స్ ఆఫ్ పోస్ట్. చాలా ఏపీఐస్ ఉన్నాయి మన దగ్గర. ఓకే. ఇంకా ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? Related fees and everything you can ask
Institute. Okay, you explain how to do timings. Okay, timings would be, is it weekly classes? Daily classes, sorry. Daily ఉంటుంది. వీక్లీ వీ కెనాట్ కవర్ 2 మంత్స్‌లో వీక్లీ క్లాసెస్ తీసుకుంటే వీ కెనాట్ కవర్ కదా 2 మంత్స్ లోపల. సో డైలీ క్లాసెస్ మండే టు ఫ్రైడే. Saturday would be practice session, whatever we have done from Monday to Friday. Saturday completely we would be ప్రాక్టీసింగ్ ఆ వీక్లో ఏదైతే మనం చేసామో మండే టు ఫ్రైడే అది ప్రాక్టీస్ చేస్తాం సాటర్డే. అండ్ ఎవ్రీ డే 1.5 అవర్ క్లాస్, 1 అవర్ కాన్సెప్ట్, హాఫ్ అన్ అవర్ థియరీ ప్రాక్టికల్ సెషన్ ఉంటుంది ఎవ్రీ డే. బేసిక్ థింగ్ ల్యాప్టాప్ ఉండాలి. ఐఫై ల్యాప్టాప్ ఆర్ i3 ల్యాప్టాప్ వుడ్ ఆల్సో బి సఫిషియంట్. ల్యాప్టాప్ ఉండాలి. ల్యాప్టాప్ ఇస్ ఫస్ట్ థింగ్. ఓకే, అదర్వైజ్ యూ కెనాట్ ప్రాక్టీస్ వితౌట్ ల్యాప్టాప్. మార్నింగ్ సునీత, మార్నింగ్ 8 o'clock. మార్నింగ్ 8 or 8:30 మీ కంఫర్టబుల్. జాయిన్ అయిన తర్వాత లాస్ట్ స్టూడెంట్స్ 8 పెట్టాలా 8:30 పెట్టాలా, బట్ ఎనీథింగ్ 2 టైమింగ్స్ ఉంటాయి, 8 or 8:30. 8 పర్ఫెక్ట్. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఈ పర్టికులర్ కాన్సెప్ట్ మనం కవర్ చేస్తున్నామా దినేష్ అనే డౌట్ ఉందా? ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? యూ కెన్ ఆస్క్. మీరు నోట్స్ కూడా రాయాల్సిన అవసరం లేదు. ఐ హ్యావ్ పీడిఎఫ్ డాక్యుమెంటెడ్ ఎవ్రీథింగ్. వాట్ ఎవర్ ది కాన్సెప్ట్స్ ఐ డిస్కస్ ఆన్ ది క్లాస్, మీకు అంత పీడిఎఫ్ డాక్యుమెంటే వస్తుంది. Event handlers. Yes, yes. Mahesh will cover that. Event handlers, obviously. JavaScript lo one of the main topic. Click event, scroll event, hover event. Chala unnai. We'll cover everything. Oops concept. Okay. So Ravi, ikkada point ఏంటంటే 2 things. Types of programming. మనకి 2 types of programming ఉంటాయి. First programming is called functional programming. Second program is called object oriented programming. You also call them OOPS. Okay. So 2 types of programming ఉంది మన దగ్గర, ఫంక్షనల్ ప్రోగ్రామింగ్, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్. పర్ఫెక్ట్. అయితే ఈ రియాక్ట్ జేఎస్ అనేది బిఫోర్ ఒక 3-4 కూడా కాదు, ఐ గెస్ 6-7 years బ్యాక్ మొత్తం రియాక్ట్ జేఎస్ అనేది ఎవ్రీ వన్ వాజ్ యూజింగ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్. రియాక్ట్ జేఎస్ మొత్తం ఎవ్రీ ఇండస్ట్రీ, ఎవ్రీ కంపెనీ మొత్తం ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్తో రియాక్ట్ వాడుతున్నారు అనమాట. తర్వాత లేటర్ కొన్ని రోజులైన తర్వాత రియాక్ట్ టీమ్ ఇట్ సెల్ఫ్, ఎవరైతే రియాక్ట్ డెవలప్ చేశారో ద టీమ్ ఇట్ సెల్ఫ్ హ్యాస్ టోల్డ్ స్టాప్ యూజింగ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్. యూ కెన్ యూస్ ఫంక్షనల్ ప్రోగ్రామింగ్ విచ్ ఇస్ లైక్ వెరీ మచ్ ఈజీ. చాలా ఈజీ చేస్తుంది. చాలా కాన్సెప్ట్స్ కానీ రాయడం కానీ, కోడ్ డీబగ్ చేయడం కానీ, ఎవ్రీథింగ్. ఇప్పుడు మీ డాక్యుమెంటేషన్ కూడా ఓపెన్ చేసి చూడండి. రియాక్ట్ టీమ్ ఎవరైతే క్రియేట్ చేశారో, ఫేస్బుక్ వాళ్ళు క్రియేట్ చేసింది. సో అది ఓపెన్ చేసి చూడండి మీరు. యూ గెట్ ఎవ్రీథింగ్ ఇన్ ఫంక్షనల్ ప్రోగ్రామింగ్. ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ ఉండదు. మీకు పాత డాక్యుమెంటేషన్స్ ఏమైనా దొరకలేదు కాబట్టి కొత్త డాక్యుమెంటేషన్స్ యూ కెనాట్ ఫైండ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్. ఓకే, సో ఈ ప్రోగ్రామింగ్ స్టైల్ ఇది. ఎలా రాస్తావు నువ్వు? హౌ డూ యూ రైట్? ఫంక్షనల్ వేలో రాస్తావా, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ వేలో రాస్తావా అంటే 2 different ways of writing programs. It's like 2 different ways of giving instructions to computer. సో ఫంక్షనల్ ప్రోగ్రామింగ్ ఉంది మన దగ్గర, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ ఉంది. సో ఇప్పుడు రియాక్ట్ మొత్తం ఫంక్షనల్ ప్రోగ్రామింగ్తోనే రన్ అవుతుంది కాబట్టి ఎవ్రీ కంపెనీ ఆర్ ఎవ్రీ ఇండస్ట్రీ ఈజ్ నౌ షిఫ్టెడ్ టు ఫంక్షనల్ ప్రోగ్రామింగ్. కాబట్టి వీ విల్ కవర్ ఓన్లీ ఫంక్షనల్ ప్రోగ్రామింగ్ కాన్సెప్ట్స్. రవి, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ జావా స్క్రిప్ట్లో మనం కవర్ చేయం ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్. ఎందుకంటే మనం జావా స్క్రిప్ట్ నేర్చుకునే పర్పస్ ఏంటంటే రియాక్ట్ కోసం నేర్చుకుంటున్నాం కాబట్టి రియాక్ట్
లో మనం అసలు ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ వాడట్లేదు కాబట్టి వీఆర్ యూజింగ్ ఫంక్షనల్ ప్రోగ్రామింగ్. బట్ ఐ కెన్ గివ్ ది గైడెన్స్. ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ నాకు ఐడియా ఉంది, నీకు గైడెన్స్ ఇస్తాను, నో ఇష్యూస్. బట్ వి డోంట్ గో డీప్. ఓకే, ఫైన్. ఫీజ్ సునీత డైరెక్ట్ పాయింట్కి వచ్చేస్తుంది. ఫీజ్ ఎంత సార్? ఎనీ టెక్స్ట్ ఎడిటర్ టు ఇన్స్టాల్? ఆబ్వియస్లీ విఎస్ కోడ్ వాడతాం మనము. విఎస్ కోడ్ టెక్స్ట్ ఎడిటర్ మీరు ఇన్స్టాల్ చేసుకోవాలి. కొన్ని ఎక్స్టెన్షన్స్ ఉంటాయి, ఎక్స్టెన్షన్స్ కూడా యూ హ్యావ్ టు ఇన్స్టాల్. సో ఫీజ్ రిలేటెడ్ స్టఫ్ మీరు ఒకసారి ఇన్స్టిట్యూట్ వాళ్ళని అడగాలి. ఐ డోంట్ నో, నాకు ఐడియా లేదు. ఓకే, ఐ గెస్ ఇట్స్ ఎ వెరీ రీజనబుల్ ప్రైస్ బికాస్ ఐఎమ్ నాట్ డూయింగ్ దిస్ యాజ్ ఏ జాబ్ కదా, ఐఎమ్ డూయింగ్ దిస్ యాజ్ ఏ ప్యాషన్. నాకు టీచింగ్ ఇష్టం కాబట్టి చేస్తున్నాను. ఐ డూ హ్యావ్ 1 lakh per month శాలరీ జాబ్ ఉంది నా దగ్గర. బట్ స్టిల్ నేను ఎందుకు టీచ్ చేస్తానంటే ఐ డెంట్ ఫైండ్ ఎనీ పర్సన్ టు టీచ్. నేను ఓన్గా ప్రిపేర్ అయ్యి వచ్చాను. అదర్వైజ్ చాలా ఇబ్బంది అయిపోయింది గైడెన్స్ లేకపోవడం వల్ల. సో మీకు ఆ ప్రాబ్లం రాకూడదు కాబట్టి ఐ గైడ్ యూ. ఐ విల్ బి అవైలబుల్, మార్నింగ్ అవైలబుల్ ఉంటాను 8 to 10 దాకా. ఆఫ్టర్ 10 ఐ హ్యావ్ మై ఆఫీస్ కాబట్టి ఇట్స్ లైక్ ఒక పార్ట్ టైమ్గా ప్యాషన్తో నేను చేస్తున్నా ఈ టీచింగ్ జాబ్. మీకు తక్కువనే ఉంటుంది ఫీజు ఆబ్వియస్లీ, బికాస్ ఐ డోంట్ టేక్ టూ మచ్ ఛార్జ్ Sir, ఫ్రమ్ your name, sir? దినేష్ రెడ్డి. Okay. ఓకే, రీజనబుల్ ఉంటుంది. పాస్ట్ బ్యాచెస్ కూడా దే హావ్ టోల్డ్ సార్ రీజనబుల్ ప్రైజెస్, చాలా రీజనబుల్ అని చెప్పారు. ఓకే, ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? కెన్ ఆస్క్ ఎనీథింగ్, క్లియర్ చేసేసుకోండి. ఐ డోంట్ నో. Any months duration, sir, a course? ఓకే, 2 months ఉంటుంది ప్లస్ 7 days మనకు ప్రాజెక్ట్ ఉంటుంది. 2 months ప్లస్ 7 days. ఓకే, అంటే ఇప్పుడు కోర్స్ కంప్లీట్ చేసేసిన తర్వాత ఏమైనా ప్లేస్మెంట్స్ అవి జాబ్ ఆపర్చునిటీస్ ఇక్కడ వీళ్ళ ప్రొవైడ్ చేస్తారు సార్? ఓకే, గుడ్ క్వశ్చన్. ఇన్స్టిట్యూట్ ద్వారా మీకైతే సపోర్ట్ ఉంటుంది. ఇన్స్టిట్యూట్ నుంచి ఏదైనా రిఫరెన్స్ కానీ అవి ఇవి అని వస్తే ఆబ్వియస్లీ దే వుడ్ ఫస్ట్ కీప్ స్టూడెంట్స్కి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు, ఎవ్రీథింగ్. ఒకసారి మీరు ఇన్స్టిట్యూట్ వాళ్ళకి కనుక్కోండి ఈ డౌట్, దిస్ థింగ్ దిల్ ఆన్సర్. సార్ మీరు ప్రీవియస్లీ ఎవరినైనా ప్లేస్ చేస్తారా, అది ఇది అడగండి. ఐ గెస్ నా Okay, బ్యాచ్లో అయితే దే లైక్ మోస్ట్లీ సమ్ పీపుల్ హ్యావ్ సెటిల్డ్, జాబ్లో సెటిల్ అయ్యారు రియాక్ట్ జేఎస్ ద్వారానే. ఒకసారి ఇన్స్టిట్యూట్ వాళ్ళని అడగండి, నాకు కరెక్ట్గా ఐడియా లేదు. సో దట్ నేను చెప్పలేను కరెక్ట్గా. ఇన్స్టిట్యూట్ వాళ్ళని అడిగితే దే గివ్ మోర్ క్లారిటీ. ఆర్ యూ గోయింగ్ టు స్టార్ట్ ఫ్రమ్ టుమారో? తెలీదు సాయి. ఐ డోంట్ నో, లైక్ ఇంకో టూ డేస్ ఉంటుందేమో డెమో ఐ గెస్. రేపు కూడా డెమో ఉండొచ్చు. రేపు డెమో ఉంటే ఐ స్టార్ట్ విత్ హెచ్టిఎంఎల్ సారీ జావా స్క్రిప్ట్ కాన్సెప్ట్స్. అంటే ఇట్ డిపెండ్స్. బ్యాచ్లో ఇప్పుడు మీరు జాయిన్ అయ్యారు, ఒక 5 members జాయిన్ అయ్యారు అనుకుందాం, లేకపోతే 3 members జాయిన్ అయ్యారు అనుకుందాం. వాళ్ళకి హెచ్టిఎంఎల్ చేసే అవసరం లేదంటే నేను డైరెక్ట్గా జావా స్క్రిప్ట్తో స్టార్ట్ చేస్తాను. ఓకే, certifications to do on this which will add value to others. You'll get certificate, Sai. Course complete అయిన తర్వాత you get certified by the VLR Institute. It will add obviously value to your resume. We'll also create project కాబట్టి 110% ఆ ప్రాజెక్ట్కి సంబంధించిన లింక్. ఎనీ అదర్ ఎనీ అదర్ అంటే లైక్ వేరే ప్లాట్ఫామ్స్ నుంచి అంటున్నావా? చేయొచ్చు, కోర్సెరాస్ నుంచి చేయొచ్చు, యూడెమిస్ నుంచి చేయొచ్చు. బట్ దే ఆర్ ఆల్ రికార్డెడ్ సెషన్స్ కదా, యూ వోంట్ ఫైండ్ ఎనీ లైవ్ క్లాసెస్ ఫ్రమ్ దెమ్. దే ఆర్ రికార్డెడ్ థింగ్. అలా ఏం లేదు, యూ కెన్ డూ ఇట్స్ అప్ టు యూ, మీ టైం, మీ ఇంట్రెస్ట్. బట్ ఇట్ విల్ యాడ్ వాల్యూ. సర్టిఫికేట్స్ ఆల్వేస్ యాడ్ వాల్యూ. మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు నాలెడ్జ్ వస్తుంది సర్టిఫికేట్స్ చేయడం వల్ల. ఓకే, ఆబ్వియస్లీ ఇట్స్ ఎ వాల్యూ. ఓకే, ఐ గెస్ మీకు ఇంకేం డౌట్స్ లేవనుకుంటున్నాను. ఓకే, ఎనీ టెక్స్ట్ ఎడిటర్ చెప్పాను కదా సునీత గారు, విఎస్ కోడ్ టెల్ యూ.
VS Code text editor for you can download it. Download for now the Mac laptop got I got this thing. You can download it for Windows. Yeah, you get it. You have Windows. So if you're using some other operating system, దానికి ఉంది, Mac ఉంది, download. Okay. Any other doubts? Any evening classes? Okay. I don't know. నేను మాత్రం మార్నింగే తీసుకుంటాను. ఒకసారి ఇన్స్టిట్యూట్ వాళ్ళు అడిగాను. సమ్ అదర్ టీచర్ ఈవినింగ్ క్లాసెస్ ఏమైనా తీసుకుంటానేమో. ఐ గెస్ వెబ్ డెవలప్మెంట్ మొత్తం నేనే తీసుకుంటున్నాను అనుకుంటాను నేను. ఐఎమ్ నాట్ షూర్. మార్నింగే నాకు వీలైతుంది కాబట్టి ఐఎమ్ టేకింగ్ ఇట్ మార్నింగ్ బికాస్ ఈవినింగ్ ఆబ్వియస్లీ ఇట్ వుడ్ బి 8 or 9 అయిపోతుంది నా ఆఫీస్. సో ఈవినింగ్ క్లాసెస్ ఆర్ టఫ్. నేను తీసుకోలేను. బట్ యూ కెన్ ఆస్క్ ఒకసారి. ఓకే. ఐ గెస్ ఇంకా మీకు ఏం డౌట్స్ లేవు అనుకుంటా. ఇఫ్ యూ స్టిల్ హ్యావ్ ఎనీ డౌట్స్, క్లాస్ అయిపోయిన తర్వాత సడన్గా నాకు డౌట్ వచ్చిందంటే యూ కెన్ ఆస్క్ ది ఇన్స్టిట్యూట్ కన్సర్న్. వాళ్ళు నన్ను అడుగుతారు, మీకు ఆన్సర్ అయితే వస్తుంది. ఎనీవే ఫైన్. ఇంకేం లేదు కదా మీకు డౌట్స్? ఐఎమ్ ఎండింగ్ ది సెషన్. దినేష్ గారు ఒక్క నిమిషం. ఎస్. సో బై ఎండ్ ఆఫ్ దిస్ కోర్స్ యాక్చువల్లీ ఎండ్ ఆఫ్ ద కోర్స్ అప్పుడు సపోజ్ ఇప్పుడు ఒక వెబ్ పేజ్ చూపించి ఒక చిన్న మాడ్యూల్ చూపించి సపోజ్ సమ్ పార్ట్ ఆఫ్ ద లైక్ కాంపోనెంట్ ఆ కాంపోనెంట్ చూపించి దీనికి బేసిక్గా ఈ ఏపీఐ కాల్ చేస్తే ఈ రెస్పాన్స్ వల్ల ఈ కాంపోనెంట్ బిల్డ్ అవుతుందంటే ఈ కోర్స్ అయిపోయే టైంకి నేను ఆ రెస్పాన్స్ని ఈ స్టైల్లో నాకు రెస్పాన్స్ కావాలి అని చెప్పి నేను డిఫైన్ చేసే స్టేజ్లో ఉంటానా ఉండనా? ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ బై ది కంప్లీషన్ ఆఫ్ దిస్ కోర్స్ మనము ఒక సర్వర్కి ఏపీఐ కాల్ చేస్తాము. సర్వర్ నుంచి వచ్చే రెస్పాన్స్ని మనకు కావాల్సినట్టు మనం స్ట్రక్చర్గా చేసుకోవచ్చు. మన వెబ్సైట్లో దాన్ని డిస్ప్లే కూడా చేయొచ్చు. విల్ డూ ఆల్ క్రెడ్ ఆపరేషన్స్, విల్ క్రియేట్, విల్ డిలీట్, విల్ ఎడిట్, విల్ అప్డేట్. ఇవన్నీ క్రెడ్ ఆపరేషన్స్ మనము సర్వర్కి చేయొచ్చు. సర్వర్ నుంచి చేయొచ్చు, మనం లోకల్లో చేయొచ్చు. విల్ డూ దిస్ థింగ్. ఇట్స్ లైక్ చాలా ఇంపార్టెంట్ థింగ్. విల్ కవర్ ఆబ్వియస్లీ ఒక కాంపోనెంట్ ఉన్నప్పుడు ఆ కాంపోనెంట్లో 100% విల్ మేక్ ది ఏపీఐ రిక్వెస్ట్ ఫ్రమ్ దట్ కాంపోనెంట్. డేటా వస్తుంది. ఆ వచ్చిన డేటాని మనం కాంపోనెంట్లో డిస్ప్లే చేస్తాం. యా, ఎందుకంటే ఇప్పుడు నా కరెంట్ ప్రాజెక్ట్లో నా యూఐ డెవలపర్ నేను అడుగుతాను హౌ యూ వాంట్ రెస్పాన్స్ లుక్ లైక్ అని అడిగితే తను డిఫైన్ చేసి నాకు పంపిస్తాడు. ఓకే. బేస్డ్ ఆన్ దట్ ఐ విల్ బి క్రియేటింగ్ మై ఏపీఐ రెస్పాన్స్. ఓకే. సో సో మీరు అందుకని నేను బ్యాక్ ఎండ్ డెవలపరా? సో ఓకే. నేను అందుకని నేను ఫ్రంట్ ఎండ్ వాళ్ళు రిక్వెస్ట్ చేస్తే సపోజ్ నేనే ఫ్రంట్ ఎండ్ డెవలపర్ అయితే ఐ హ్యావ్ టు థింక్ ఓకే. అబౌట్ ఇట్ వితౌట్ ద హెల్ప్ ఆఫ్ ఫ్రంట్ ఎండ్ డెవలపర్ నేను డిఫైన్ చేసుకోగలగాలి అని. అవును. ఎస్. ఓకే, సో ఇట్స్ పాసిబుల్ దెన్ ఆఫ్టర్ దిస్ కోర్స్. ఎస్. బట్ ఈ కోర్స్లో మీకు ఫ్రంట్ ఎండ్ కదా కవర్ అవుతుంది. సో మీరు ఫ్రంట్ ఎండ్ నేర్చుకోవాలనుకుంటున్నారా? యా. ఓకే. ఫైన్. ఇట్స్ పాసిబుల్. యూ కెన్ స్ట్రక్చర్. మీరు బ్యాక్ ఎండ్ నుంచి వచ్చే రెస్పాన్స్ మీకు కావాల్సినట్టు యూ కెన్ స్ట్రక్చర్. మీరు చేసుకోవచ్చు. యూ కెన్ చేంజ్ దట్. ఓకే. ఓకే. యా, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఇంకా 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 ఓకే. ఓకే గైస్. ఐ హోప్ ఇంక మీకేం డౌట్స్ లేవని అనుకుంటున్నాను నేను. ఐల్ ఎండ్ ది సెషన్. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్. ఓకే. గ్రేట్. థ్యాంక్ యూ గైస్. నైస్ టాకింగ్ విత్ యూ. Thank you.